దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే జోడో. దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే జోడో. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడో. కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడో. బులుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. బులుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా. సకని సొక్క దక్కే చూడు మామ చిత్రకన్ను కొంటేవాడా. చిత్రకన్ను కొంటేవాడా. మేడలోని కుర్రాదాన్ని పిల్లగా ముగ్గులోకి దింపినవు. మేడలోని కుర్రాదాన్ని పిల్లగా ముగ్గులోకి దింపినవు. నిన్ను కోరి వన్నెలాడి లైలా కోట దాటి పేట జరే. కురస అడవిలో నా పిల్లగా కురిసెనే గాంధారి వానా. కురస అడవిలో నా పిల్లగా కురిసెనే గాంధారి వానా. ఎక్కరాని కొండాలెక్కి మామ ప్రేమలోన చిక్కినావు. ఎక్కరాని కొండాలెక్కి మామ ప్రేమలోన చిక్కినావు. పూల ఛత్రి పట్టుకొని పిలక ఊరువాడ తోడురగా. పూల ఛత్రి పట్టుకొని పిలక ఊరువాడ తోడురగా. జంటగానే కూడినారు మామ చలువ పందిరి నీడా కింద. ఈ పాట నాని గారు హీరోగా కృష్ణార్జున యుద్ధం కోసం పాడినాము. మేర్లపాక గాంధీ సార్ డైరెక్షన్లో. చిన్నతనం నుంచి పాడే పాట ఇది. మా ఇంట్లో జానపద గాయకులు మా అన్నగారు చిన్నయ్య దాసు, ఆయన ఇద్దరం కలిసి పాడేవాళ్ళము. నాటకాలు కూడా ఆడేవాళ్ళము. అయితే మా పాట ఇప్పుడు వచ్చింది కాదులేండి మా కుటుంబాలకి. చిన్నతనం నుంచి కాదు, మా తాత తండ్రుల నుంచి కూడా పాడేవాళ్ళు. వాళ్ళు వీధి భాగవతాలు ఆడేవాళ్ళు. అటు నుంచి మాకు పాట తోడైంది. మాకు ఊహ తెలిసినప్పటికీ ఎవరు లేరు, వాళ్ళందరూ చనిపోయినారు. మా చిన్నన్న మాత్రం స్వతంత్రంగా ఆయన గాయకుడిగా ఎదిగినాడు. స్టేట్లోనే గొప్ప జానపద గాయకుడిగా చెక్క భజన గురువుగా పేరు సాధించినాడు ఆయన చిన్నయ్య దాసు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం లేరు. నేనైతే ఆయన్ని చూసే ఆయనే గురువు, ఆయన తోడుగానే నా పాట కూడా సాగింది. మేమిద్దరం నాటకాలు వేసినాము. బ్రహ్మంగారి చరిత్ర, హరిశ్చంద్ర, ఇవన్నీ నాటకాలు ఆడినాము. నేను చిన్న పాత్రలు వేస్తే ఆయన పెద్ద పాత్రలు వేసి ఉన్నారు. చిన్నతనం నుంచి నా 12వ సంవత్సరం నుంచి నేను పాడుతూనే ఉన్నాను. నేను ఈ పాట ఎట్లా వచ్చింది అనే దాన్ని బట్టి చెప్పమంటే, నాకు ఏదైనా రచయితల సభలకి పోవడం అలవాటు. నాకు ఎస్వి యూనివర్సిటీలో రచయితల సభలకు పోయినాను. అక్కడ పాడమంటే, జానపదాలు పాడమంటే పాడుతూ ఉన్నాను. అప్పుడు డైరెక్టర్ గారు, గాంధీ సార్ వాళ్ళ తండ్రి గారు మేర్లపాక మురళి గారు నన్ను చూసినారు. ఆయన మిత్రులు పేరూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు వచ్చి నాతో మాట్లాడినారు. బాగా ఉంది, మీరు సినిమాకి ఏమన్నా పనిచేస్తారా, మా అబ్బాయి సినిమాలు తీస్తున్నారు, దాంట్లో చేస్తారా అన్నారు. అప్పుడు ఎక్స్ప్రెస్ రాజా అనే సినిమా తీస్తున్నారు గాంధీ గారు. ఆ సినిమాకి నన్ను పాడమని వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి పాడినాము. ఆయన ముందు నేను కొన్ని జానపదాలు పాడితే ఆయన మెచ్చుకొని తప్పకుండా నీకు అవకాశం ఇస్తాను, మీరు పాడాలి అని చెప్పినారు. అయితే నేను అప్పుడు ఆ రికార్డింగ్ సమయానికి నాకు హెల్త్ సరిలేదు, సర్జరీ అయ్యి నేను నెల్లూరు హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు చాలాసార్లు ఆయన ఫోన్ చేసి రికార్డింగ్ రమ్మని, అయ్యో ఎలాగా మరి అని అన్నారు. సరే, ఇంకా అవకాశం పోయిందని గమ్మునున్నాను. నా పాటికి నేను నా స్కూల్ పని నేను మళ్ళా బాగా అయిన తర్వాత నేను తిరుగుతూ ఉన్నాను. కానీ ఒకరోజు ఆ పాత అవకాశాన్ని ఇవ్వలేకపోయినామనే మాటను గుర్తుపెట్టుకొని గాంధీ గారు మళ్ళీ నన్ను పిలిపించినారు. ఒకసారి ఫోన్ చేసి ఒక మంచి పాట పాడాలి నేను కొత్త సినిమాకి అని చెప్పినారు. తర్వాత ఇంట్లో ఉన్నాను. అప్పటికప్పుడే రాసి పాడతావా అని అడిగినారు. ఒక అర్ధగంటలో రాసి ట్యూన్ చెప్తావా అన్నారు. ఒక జానపదము, దాన్ని సినిమాకి అనుగుణంగా రాయాలని అన్నారు. రాసి పాడి వినిపించినాను. ఆయన ఓకే చేసినారు. తెల్లవారి ఉదయం మద్రాసుకి వెళ్ళిపోతే అక్కడ ఆ మరుస రోజు రికార్డింగు.
ఆయన హిప్ హాప్ తమిళ్లో హీరో కూడా చేసినారు ఆయన. మీసే మురుక్ అనే సినిమాకి మన తెలుగులో కూడా ధృవ మ్యూజిక్ చేసినారు ఆయన. మంచి టూన్ ఇచ్చినారు. అద్భుతంగా ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చి దీన్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళింది ఆయన సంగీతము. అట్లాగా ఈ అవకాశం దొరికింది. దీని మీద చాలా మంది వచ్చింది సార్, నాకు బాగా ఉంది, అభిమానంగా ఉండాలి. అయితే ఏవో ఏవో కొన్ని అవకాశాలు ఉన్నాయి, అవి కన్ఫామ్ కాలేదు ఇంకా. అవి అయినాక రాస్తున్నాను. ఒక 2-3 కొత్త సినిమాలకి మంచి పెద్ద బ్యానర్ వాళ్ళు సార్ కూడా అడిగి ఉన్నారు, డైరెక్టర్ గారు. రాస్తున్నాను, వచ్చిన తర్వాత అన్నీ చెప్తాను సార్. ఎన్నో ఏళ్ళు ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిల్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరాడు అకటా ఎన్నాళ్ళి చలనంబులేని శయనంబు ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణము పాటల మీద బాగా మంచి పాటలు సేకరించగలిగినాము. అవన్నీ మన దగ్గర ఉన్నాయి. మా అన్నగారి ఆయన కూడా రాసిపెట్టిన పాటలు ఉన్నాయి. ఆ పాటలు జానపద గేయాలు, అద్భుతమైన జానపద గేయాలు. ఇప్పుడు ఈ సినిమాకి పాడిన దారి చూడు దుమ్ము చూడు పాట కూడా అది పాత పాటే అయినా దాంట్లో నేను ఎంత మార్చి రాసిన ఈ ఈ జానపదుల యొక్క నుడి అంటే అక్షరాలు వాళ్ళ పలుకుబడి అపురూపంగా ఉంది. గాంధారి వాన, కొరస బేర్లు ఇవన్నీ మా మాండలికమును దాన్ని ప్రపంచానికి తెలిపింది ఈ పాట.